రోగులలో క్రీస్తును దర్శించిన మహనీయుడు పునీత కమిలస్. నేను రోగినై ఉండగా మీరు నన్ను దర్శించితిరి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 36వ వచనము. ప్రియ సోదరి సోదరుడా, జీవవాకు ప్రేక్షకుడా, ఈరోజు మనం రోగులకు సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడమే అని నిరూపించిన మహనీయుడు పునీత కమిలియస్ గారి గురించి ధ్యానించుదాం. వారి పండుగను ప్రతి సంవత్సరం జూలై 14వ తారీఖున జరుపుకుంటాం. పునీత కమిలియస్ గారు రోగుల, ఆసుపత్రుల, నర్సుల మరియు వైద్య సేవకుల పాలక పునీతులు. కమిలియస్ గారు 1550 సంవత్సరంలో ఇటలీలో జన్మించారు. ఆయన తండ్రి సైనికుడు. చిన్నతనంలోనే కమిలియస్ గారు సైన్యంలో చేరాడు. కానీ ఈ లోక వ్యామోహములకు గురి అయి జూదంకు అలవాటు పడ్డాడు. జూదం వల్ల సంపాదించిన ధనమంతా పోగొట్టుకున్నాడు. గౌరవం పోయింది. చివరకు భిక్షాటన స్థితికి చేరుకున్నాడు. ఒకరోజు కపూచియన్ గురువు చెప్పిన పశ్చాత్తాప ప్రసంగం ఆయన హృదయాన్ని కదిలించింది. ఆయన మోకాలపై ఉండి ఇలా ప్రార్థించాడు: ప్రభువా, నా జీవితాన్ని వృధా చేసుకున్నాను. ఇక నుండి నీ కోసమే నా జీవితాన్ని జీవిస్తాను అని పలికి నూతన సృష్టిగా మారాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితం గతించింది, కొత్త జీవితం ఆరంభమైంది అని పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం. అలానే కమిలియస్ గారి జీవితం కూడా నూతనంగా ప్రారంభమైంది. కమిలియస్ గారు వారి యొక్క కాలి మీద పెద్ద పుండు ఉండేది. అది జీవితాంతం పూర్తిగా అతనికి నయం కాలేదు. ఆ కారణంగా వారు తరచుగా ఆసుపత్రుల్లో ఉండేవారు. అక్కడ వైద్యశాలల్లో రోగులకు ప్రేమను చూపించేవారు ఎవ్వరూ లేరని, కరువయ్యారని గమనించాడు. చాలామంది రోగులు ఒంటరిగా చనిపోతున్నారని గ్రహించి, ప్రభువా, వీరి కొరకు నేనేమి చేయాలి అని దేవుణ్ణి అడిగారు కమిలియస్ గారు. రోగుల్లో నన్ను చూడుము, నన్ను సేవించుము అని దేవుని మాటలు ఆయనకు వినిపించాయి. ఆ తర్వాత కమిలియస్ గారు యాజకుడై గురువుగా కమిలియన్స్ అనే సభను స్థాపించారు. ఈ సభ ప్రధాన ఉద్దేశం రోగుల్లో యేసు ప్రభువును కనుగొని వారికి సేవలు అందించడం. కమిలియన్స్ గురువుల వస్త్రములపై పెద్ద ఎర్రని సిలువ ఉండేది. ఆ సభ సభికులు ప్లేగు బాధితులకు, యుద్ధంలో గాయపడిన వారికి, పేదలకు, మరణావస్థలో ఉన్నవారికి సేవలు అందించేవారు. కమిలియస్ గారు ప్రతిరోజు పవిత్ర బలిపీఠం ముందు 3 గంటల తరబడి ప్రార్థించేవారు. ప్రభువా, ప్రతి రోగిని స్వస్థపరచు, వారిని ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయము అని ప్రార్థించేవారు కమిలియస్ గారు. వారి ప్రార్థన ఫలితం ద్వారా అనేక మంది రోగులు అద్భుతంగా కోలుకున్నారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. చాలామంది మరణావస్థలో ఉన్నవారు కమిలియస్ గారిని చూసిన తర్వాత వారిలో ఉన్న భయాన్ని కోల్పోయి పాప సంగీతనం చేసి దేవునిలో శాంతిలో మరణించారు. ప్లేగు వ్యాధి సమయంలో అందరూ పారిపోతుండగా కమిలియస్ గారు మరియు వారి సభ గురువులు ప్లేగు రోగులకు సేవ చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అనారోగ్యం వల్ల మరియు వృద్ధాప్యం వలన కమిలియస్ గారు 14 జూలై 1614వ సంవత్సరంలో ఇటలీలో మరణించారు. 1746వ సంవత్సరంలో 14వ బెనడిక్ట్ పోప్ గారు వారికి పునీత పట్టం కట్టారు. వారి జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు: మొదటిది, దేవుడు పాపులను పునీతులుగా మారుస్తాడు. జూదమాడి అన్ని రకాల వ్యసనాలకు గురి అయి గతాన్ని చూసి నిరాశపడే కమిలియస్ గారిని, పాపిగా ఉన్న అతనిని ప్రభు ఎన్నుకున్నాడు, పునీతుడిగా మార్చాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు కూడా పాపివా? భయపడకు.
ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించు. ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు. రెండవది, మన గాయాలే ఇతరులకు ఆశీర్వాదాలుగా మారుతాయి. పునీత కమిలియస్ గారి కాలిలో గాయం, భిక్షగాడుగా ఆయన హృదయానికి ఎన్నో గాయాలు. ఇలాంటి కమిలియస్ గారిని దేవుడు పిలిచాడు. ఆ గాయాల ద్వారానే వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారారు. నీవు కూడా చాలాసార్లు గాయపడతావు, కానీ భయపడకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి గాయం యేసుక్రీస్తు కార్చే రక్తములో ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆయనకు తగిలిన గాయం వల్లనే ఇతరుల గాయముల గురించి, వారి బాధలను గురించి కమిలియస్ గారికి అర్థమైంది. అందుకే ఆయనకు తగిలిన కాలిలోని గాయం ద్వారా ఎంతోమంది కన్నీళ్లు తుడవబడ్డాయి. వారి జీవితంలో ఓదార్పు పొందుకున్నారు. మరి నీ గాయాన్ని దేవునికి సమర్పిస్తావా? మూడవది, రోగిలో యేసుని చూడండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనం, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు చేసిన సహాయం నాకు చేసినట్టే అని తుది తీర్పులో ప్రభు అన్నారు. అవును, కమిలియస్ గారు రోగిలో యేసు ప్రభువును కనుగొన్నారు. మరి నీ జీవితంలో రోగిని చూసినప్పుడు నీ భావమేమిటి? రోగులను దూరం పెడుతున్నావా? రోగుల కొరకు ప్రార్థిస్తున్నావా? రోగులకు చేతనైనంత సహాయం చేస్తున్నావా? పునీత కమిలియస్ గారా, రోగుల పాలక పునీతుడా, మా కొరకు ప్రత్యేక విధంగా ప్రతి అనారోగి కొరకు ప్రార్థించండి. ఆమేన్. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.